హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఎదుర్కొంటూనే ఉంటారు. కొన్నిసార్లు ఆ సమస్యలు తీరిపోయినప్పటికీ, కొన్నిసార్లు వాటి నుంచి బయటపడడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఆరోగ్యం బాగోకపోయే సమస్య అయ్యుండొచ్చు, ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలయ్యుండొచ్చు. ఇలా ఏదో ఒక సమస్య ఎప్పుడూ కూడా కొంతమందిని వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి, మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలి అనంటే, మందార పువ్వుతో ఈ చిన్న పరిహారాలను, అలానే సూచనలను పాటించండి చాలు. ఊహించని సంపద, అంతులేని ఐశ్వర్యం మీకు లభించడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలనేవి కూడా ఏర్పడతాయి. మందార పువ్వు దరిద్రాన్ని దూరం చేస్తుంది. లక్ష్మీదేవికి మందార పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇట్టే లభిస్తుంది. మందార పువ్వులతో మనకు ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తుందని శాస్త్రాలైతే తెలియచేస్తున్నాయి. ఆర్థిక కష్టాల నుండి బయటపడేందుకు శాస్త్రాలు అనేక పరిహారాలను మనకు సూచిస్తూనే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మందార పువ్వులతో చేసేటటువంటి పరిహారం. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా మందార పూల మొక్క ఉండి తీరాలి. ఈ మందార పూల చెట్టు తూర్పు వైపున పెంచుకుంటే మంచిది. నిత్యం ఈ విధంగా మందార చెట్ల నుంచి వచ్చే పూలతో ఇంట్లో పూజలకు ఉపయోగించుకుంటూ ఉండాలి. మందారంలో ఔషధ విలువలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఈ మొక్కను ఎప్పటికీ విలువైనదిగా చెబుతూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మందారం ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎర్రని మందార పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి 11 మందార పూలను, అలానే తమలపాకులను ఒక మాల కింద కట్టి ఆంజనేయ స్వామికి 11 మంగళవారము ఫోటోకి గనక, లేదా గుడిలో ఉండేటటువంటి విగ్రహానికి గనక మాలను వేస్తే అన్ని దోషాలు తొలగిపోయి ఆర్థిక సంపద పెరిగి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మందార పూలను 11, తమలపాకులను 10 తీసుకుని ఈ పరిహారాన్ని అయితే ఆచరించవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో మందార చెట్టు ఉండడం అనేది చాలా శుభప్రదం. మందార పూల మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందారం చెట్టును నాటడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. మందార మొక్క ఉన్న ఇంటిలో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు. ప్రతిరోజు కూడా సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు ఆ నీటితో పాటు ఎర్రటి మందార పూలను కూడా సమర్పించాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ వ్యాపారంలో మంచి వృద్ధి జరుగుతుంది. అలానే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్పై ఎర్రటి మందార పూలను ఉంచడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. దుర్గామాతకు ఎర్రని మందార పూలంటే చాలా ఇష్టం కనుక వీలైనన్ని సార్లు 11 మందార పూలను ఒక మాలగా చేసి దుర్గామాత యొక్క చిత్రపటానికి సమర్పించినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి అంతా కూడా సానుకూలత ఏర్పడుతుంది. అలానే చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్యభగవానుడికి మందార పూలను సమర్పించి పూజించడం వల్ల ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి పనిలో విజయం సాధించవచ్చు. ఎర్రటి మందార పువ్వులలో దుర్గామాత నివసిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ పువ్వు యొక్క ఆకుపచ్చ భాగంలో బుధుడు మరియు కేతువు నివసిస్తారు. ఎరుపు భాగం సూర్యుడిని సూచిస్తుంది మరియు ఈ పువ్వు యొక్క మూలం బృహస్పతిలో ఉంటుంది. ఈ కారణంగా జ్యోతిష శాస్త్రంలో మందార పువ్వు కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వినాయకుడికి ఎర్రటి పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు కనుక ఈ రోజున వినాయకుడికి 11 మందార పూలను సమర్పించడం వల్ల
ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ఇంట్లో ధనవృద్ధి అనేది జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంట్లో ఎర్రటి మందార చెట్టును పెంచుకోవడంతో పాటు చిన్న చిన్న పరిహారాలను, నియమాలను పాటించడం వల్ల జీవితంలో వృద్ధి అనేది జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.